నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం ఇక్కడ వేములవాడ రాజన్న సిరిసిల్ల దగ్గర ఉన్నాము. సమగ్ర శిక్ష ఉద్యోగ రెగ్యులరైజ్ కోసం ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ రోజు 20 రోజులు అవుతుంది ఈ ధర్నా చేయడం బట్టి. మరి ఇక్కడ వాళ్ళని అడుగుదాము, అసలుకి ఏంటి వీళ్ళది సమస్య అని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందమ్మా ఈ ధర్నా? 20 రోజుల నుంచి చేస్తున్నాం మేడం. గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేదు మేడం. మేము సమగ్ర శిక్ష ఉద్యోగులు అంటే ఇందులో 7 రకాల డిజిగ్నేషన్తో 27 రకాల డిజిగ్నేషన్తో ఉన్నాం మేడం. మొత్తము 14 వింగుల వాళ్ళం ఉన్నాం మేడం. ఇక్కడ చాలా వెట్టి చాకరి జీవితాలు మేడం. మాయి బడుగు బలహీన వర్గాల పిల్లలకు మేము ఎంతో కృషి చేస్తున్నాం మేడం. ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ పిల్లలకు మేము ఉన్నతమైనటువంటి విద్యను అందిస్తున్నాం మేడం. మాది కస్తూరిబా స్కూల్ మేడం. మా దగ్గర ఉండే పిల్లలకు అసలు వాళ్ళు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ చాలా దీనమైన పరిస్థితి ఉంటుంది మేడం. ఆ పిల్లలకు మేము మంచి చదువును నేర్పిస్తూ మంచి విద్యారంగాల్లో అన్ని రంగాల్లో మేము రాణిస్తున్నాం మేడం. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తిస్తలేదు మేడం. ఇక్కడ మండల్ లెవెల్లో చూసుకున్నట్లయితే ఎంఆర్సీ లెవెల్లో సిసిఓలు ఉంటారు మేడం, సిఆర్పీలు ఉంటారు మేడం, ఎంఎస్ఐ కోఆర్డినేటర్లు ఉంటారు మేడం, ఐఆర్టీలు ఉంటారు మేడం. ఇలా చాలామంది ఉద్యోగులు ఉంటారు మేడం. మన డిస్టిక్ లెవెల్లో కనుక చూసుకున్నట్లయితే ఎంఈఓ ఆఫీస్లో డిపిఆర్ఓస్ అని ఉంటారు మేడం. ఇట్లా చాలా రకాల ఉద్యోగులం మేము శ్రమ దోపిడికి లోన్ అవుతున్నాం మేడం. గత 15-20 సంవత్సరాల నుంచి ఇందులోనే వర్క్ చేస్తున్నాం మేడం. అయినా కూడా మాకు చాలని జీతాలతోని మాకు ఈ రోజులు మాకు జీవితాలు గడవలేకపోతున్నాయి మేడం. ఈ రోజులలో అన్ని నిత్యావసర సరుకుల యొక్క ధరలన్నీ పెరిగిపోతున్నాయి మేడం. మాకు ఈ జీతం సరిపోవట్లేదు. సీఎం గారు పీసీసీ హోదాలో ఉన్నప్పుడు హన్మకొండ దగ్గర వచ్చి చెప్పారు మేడం. మేము ఇట్లనే లాస్ట్ ఇయర్ మేము ధర్నా చేసినప్పుడు మా ధర్మ శిబిరానికి వచ్చేసి సార్ ఏమన్నారంటే, మేము ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నది కదా, సీఎంగా ఉన్నారు కదా, ఆ గవర్నమెంట్ని దించండి, మా గవర్నమెంట్ని గద్దెక్కించండి. మేము వచ్చిన తర్వాత మా ఆడపడుచులందరి బాధలు మాకు తెలుసు, మీరు చేసినటువంటి పని మీద మాకు అవగాహన ఉంది, మీరు ఎంతగానో కష్టపడుతున్నారో మాకు తెలుసు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు అన్నారు మేడం. హామీ ఇచ్చారు. మా గవర్నమెంట్ రాగానే మీకు 100 రోజుల లోపల మిమ్మల్ని సచివాలయానికి పిలిచి మంచిగా దర్జాగా కూర్చునబెట్టి ఛాయ్ ఓపించి మీరు ఛాయ్ తాగేలోపే మేము జీవో తీసుకొస్తామని అన్నారు మేడం. 100 రోజులు అయిపోయింది మేడం, 1 ఇయర్ అయిపోయింది మేడం. అయినా కూడా మేము 20 రోజుల నుంచి చేస్తున్నా కూడా ఎట్లాంటి స్పందన లేదు మేడం. అందరం చిన్నపిల్లలను పట్టుకొని వస్తున్నాం మేడం. మహిళలకు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మేడం. అయినా మాకు రేవంత్ అన్న మాకు చేస్తాడు, మంచి చేస్తాడనే హోప్స్ తోటి మేము ఇప్పటి వరకు కూడా ఈ టెంట్ కిందనే కూర్చుంటున్నాం మేడం. సార్ మరి ఎందుకు స్పందిస్తలేరో మాకు అర్థం అవ్వటం లేదు మేడం. చాలా స్ట్రగుల్ అనుభవిస్తున్నాం మేడం. ఈ జీతాలతోని మా జీవితాలు నెట్టుకోలేకపోతున్నాం మేడం. మమ్మల్ని నమ్ముకొని మా కుటుంబాలు ఉన్నాయి మేడం. చిన్న పిల్లలు ఉన్నారు మేడం. రెంట్లు కట్టుకొని ఉంటున్నాం మేడం. గ్యాస్కి ఏంటిది, మా నిత్యావసర సరుకులకు ఎట్లా సరిపోతుంది మేడం. ఎవరికైనా ఏదైనా హాని జరిగితే కూడా మాకు ఎస్క్రిషన్ లాంటివి కూడా లేవు మేడం. హెల్త్ కార్డ్స్ లేవు మేడం. మా జాబ్కి సెక్యూరిటీ లేదు మేడం. నేను సిఆర్టీగా చేస్తున్నాను మేడం. 26,000 జీతంతో 5,000 రెంట్ కట్టుకోవాలి, సిలిండర్కు, తర్వాత రైస్కి అని. మా పిల్లలకి ఏదైనా ఖర్చులైనా కూడా, ఏదైనా హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూస్ అయినా కూడా మేము వాటిని అన్నిటికీ కూడా మేము ఈ అమౌంట్ మాకు సరిపోవట్లేదు మేడం. గవర్నమెంట్ స్కూళ్ళలో అదే విద్యా బోధనను అందిస్తున్నారు. మేము కూడా అదే సిలబస్ చెప్తున్నాం, అవే బుక్కులు చెప్తున్నాం. వాళ్ళకేమో లక్షలలో జీతం ఉంది మేడం. మాకు 26,000 అంటే కనీసం వాళ్ళ దాంట్లో హాఫ్ కూడా లేదు మేడం మా సాలరీస్. సో మా సాలరీస్ పెరగాలి, మాకు రెగ్యులరైజ్ చేయాలి. ఒకవేళ రెగ్యులర్ చేయడానికి కొంచెం ఇంకేమన్నా మన గవర్నమెంట్లో కొంత లోటు బడ్జెట్ ఉందని అంటున్నారు. మన తెలంగాణలో కొంచెం మనీ పరంగా కొంచెం అవి ఉన్నాయని చెప్తున్నారు. ఆ వరకైనా మాకు పే స్కేల్ ఇచ్చి మేము ఇప్పటి నుంచి మేము రెగ్యులర్గా మేము మీకు జీతాలు ఇస్తాం, ఈ టైం అని ఒక టైం పెట్టి మాకు ఒక జీవో ఇవ్వాలని చెప్పేసి మేము ఎదురు చూస్తూ ఉన్నాం మేడం. ఇప్పుడు నా ఒక్కదాని ఆవేదన కాదు మేడం. ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలను కానీ అన్నదమ్ములను కానీ ఎవరిని కదిలించినా వారి వెనకాల ఒక విషాద గాథనే ఉంది మేడం. అట్లా మన తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి 33 జిల్లాలలో మనం చేస్తున్నాం మేడం. ఈ దీక్షా శిబిరాలు, నిరవధిక సమ్మె చేస్తున్నాం. ఇంకా సీఎం సార్ స్పందించకపోతే మాత్రం మేము అమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మేడం. ఇప్పుడు లాస్ట్కి మీరు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? మేడం మా దగ్గరికి రావాలి సారు. మాకు ఆ రోజు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్తున్నాం మేడం. మా రాష్ట్ర కమిటీ అధ్యక్షులైతే ఎవరైతే ఉన్నారో యాదగిరి సారు, ఝాన్సీ మేడం, వీళ్ళని చర్చలకు పిలవాలి మేడం. పిలిచి అసలు మీకేం కావాలని చెప్పేసి అడగాలి. కనీసం ఇప్పటి వరకు కూడా ఒక చర్చ కూడా జరపలేదు మేడం. ఇంతవరకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి ఎవరి నుంచి ఏ స్పందన రాలేదా మీకు? స్పందన రాలేదు మేడం. మొన్న ఇక్కడ నుంచి పొన్నం ప్రభాకర్ సార్ పోతుంటే కూడా మా దీక్ష శిబిరాన్ని చూసారు మేడం. చూసి ఆగి సార్ ఏమన్నారంటే, డైరెక్ట్ సార్ రాకుండా ఆయన ప్రతినిధిని పంపించారు మేడం. పంపించినప్పుడు మేము సార్ దగ్గరికి మీ సమస్యలను తీసుకెళ్తాము, లేవనెత్తుతాము అని చెప్పేసి అన్నారు మేడం. మన క్యాబినెట్ అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి మేడం. అందులో చాలా మంది మంత్రులు మా విషయాల గురించి చర్చించినా కూడా అక్కడిదక్కడే ఆపేశారు. కానీ ఆ సమస్యకు సొల్యూషన్ కంప్లీట్గా చెప్పలేకపోయారు మేడం. రాకేష్ సార్ అయితే కళ్ళకు కట్టినట్టుగా మంచిగా
మంచిగా అర్థమయ్యే విధంగా మంచిగా మాట్లాడారు మేడం. అన్న మనని ఓట్లేసి గెలిపించుకున్నారు, మన ఆడపడుచులు రోడ్ల మీద కూర్చొని చిన్న చిన్న పిల్లలతోని అవస్థలు పడుకుంటారు, రోడ్ల మీద కూర్చున్నారన్న. వాళ్ళు మనకు ఓట్లేసి గెలిపించుకున్నారు. రేపు మనమంటే రాజకీయ నాయకులు అంటే ఒక భరోసా ఇవ్వాలన్నా. రేపు మనకు ఒక విలువ లేకుండా పోతుంది. రేపు రోడ్డు మీద పోతే మనం అని అంటారన్న. ఒక్కసారి ఆలోచించండి, ఒక కమిటీ ఏర్పాటు చేయండి, దానికి సరైన న్యాయం చేయండి, మీరు ఏం చేయాలనుకుంటారు చేయండి అన్న. ఒకసారి పిలుచుకొని మాట్లాడరని సార్ చాలా చక్కగా చెప్పారు మేడం. అయినా కూడా గవర్నమెంట్ మా విషయంలో స్పందించలేకపోతుంది. ఇప్పుడు 30 నాడు క్యాబినెట్ మీటింగ్ అన్నారు, అది కూడా పోస్ట్పోన్ అయింది మేడం. మరి ఎప్పుడు మమ్మల్ని పిలుస్తారో, ఎప్పుడు మమ్మల్ని తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా పిలిచి మా సమస్యలు పరిష్కరిస్తే. అక్కడ ఎస్ఎస్సి పిల్లలకు ఆల్రెడీ టైం టేబుల్ వచ్చేసింది మేడం, ఇంటర్మీడియట్ పిల్లలకు టైం టేబుల్ వచ్చేసింది. పిల్లలకు ఇప్పుడు ప్రిపరేషన్ టైం, ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం మేడం. అయినా కూడా గవర్నమెంట్ ఈ టైంలో కూడా ఇంత మొద్దు నిద్రలో ఉందంటే మేము దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాం మేడం. ప్లీజ్ రేవంత్ సార్, మీరు తొందరగా స్పందించాలి, మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. రెగ్యులర్ చేయడానికి మీకు ఏమన్నా కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే ఆ లోపు పే స్కేల్ ఇవ్వండి. మాకు రెగ్యులర్ అయితే కంపల్సరీ కావాలి మేడం. ఎందుకంటే గత 13-15 సంవత్సరాల నుంచి మా జీవితం అంతా కూడా దీనికే త్యాగం చేసినాం మేడం. కాబట్టి మేము వేరే ఏ ఎగ్జామ్కి చదవలేకపోతున్నాం. ఎందుకు చదవలేకపోతున్నాం అంటే మాకు నైట్ డ్యూటీస్ ఉంటాయి, హాలిడే డ్యూటీస్ ఉంటాయి, ఫెస్టివల్ డ్యూటీస్ ఉంటాయి. మేము అన్ని కూడా మా పిల్లలతోనే మేము అక్కడే ఉండి చేసుకుంటున్నాం మేడం. ఒక్కొక్క లేడీ టీచరు 32 అవర్స్ వర్క్ చేస్తున్నారు మేడం. మా దగ్గర వర్క్ చేసేటువంటి వర్కర్స్కి మేడం మినిమం వాళ్ళకు 9,500తోనే చేస్తున్నారు మేడం. మనకిప్పుడు కార్మికులకు మినిమం ఎంత ఇవ్వాలి మేడం? 18,000 ఇవ్వాలి వాళ్ళ జీతం. కానీ మాకు ఎంత శ్రమ దోపిడీ జరుగుతుంది మేడం. కనీసం చనిపోయినా కూడా వాళ్ళకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు మేడం. రిటైర్మెంట్ అయిపోయినా కూడా ఎలాంటి బెనిఫిట్స్ లేవు మేడం. చాలా మంది ఇలా వట్టి చేతులతో వెళ్ళిపోయారు. మీరు ఇంతవరకు ఎవరైనా మీలో ఎవరైనా ఒకరు కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలవాలనే ఆలోచన లేకుండా మీకు ఇంతవరకు? మేడం సాను కలుద్దామని మా రాష్ట్ర నాయకులు మేమందరం పోతున్నాం మేడం. సార్ మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు మేడం. మేము కలవని మంత్రులు లేదు మేడం, కలవని ఎమ్మెల్యే లేరు మేడం. ప్రతి ఒక్కరికి మా రిప్రజెంటేషన్ ఇచ్చినాం మేడం. తిరిగి 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 లాస్ట్కు అందరికీ నోటీసులు ఇచ్చారు. అందరికీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత లాస్ట్కు మేము సమ్మె చేస్తాం, మా 15 రోజుల లోపు మా గురించి ఏది మాట్లాడకపోతే మేము సమ్మె చేస్తామని కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది మేడం. ఆ తర్వాత కూడా స్పందించకపోతేనే మేము టెంట్ల కిందకి రావడం జరిగింది మేడం. టెంట్ల కిందకి వచ్చి కూడా 20 days అయినా కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు మేడం. అందుకోసమే మేము ఈ ధర్నాను, మాకు జీవో వచ్చేదాకా మేము ఇక్కడ నుంచి కదలం మేడం. సావనన్న సత్తం కానీ ఈ నుంచి కదలం. అన్న, మీ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుందని మీరు ఆలోచిస్తున్నారు? ఇంకా సమస్య పరిష్కారం అనేది ప్రభుత్వం చేతిలోనే ఉందండి. అంటే మేము ఇది అడిగింది కాదు, దాదాపు ఒక దశాబ్దన్నర కాలంగా 15 సంవత్సరాలుగా మేము ఇబ్బంది పడతా ఉన్నాం. అంటే ఒక ప్రభుత్వ వ్యవస్థీకృత రంగంలో చేసేటువంటి దానిలో పాఠశాల విద్యాశాఖలో చేసేటువంటి ఉద్యోగుల గోడు వినమని గత ప్రభుత్వాలకు చెప్పినాం, ఈ ప్రభుత్వాలకు చెప్పినాం. మేము ఒకటే అడుగుతాన్నాం, మేమేమంటున్నామంటే మీరు మాకు మాట ఇచ్చి ఉన్నారు, మిమ్మల్ని రెగ్యులేట్ చేస్తాం, మిమ్మల్ని కడుపులో పెట్టి సాదుకుంటాం అన్నారు. ఇప్పుడు వాస్తవానికి ఏ సమాజానికైనా కావాల్సింది మంచి విద్య, వైద్యం, ఇవి 2 ప్రాథమిక అవసరాలుగా మనం చూస్తాం. ఒక ప్రాథమిక అవసర రంగంలో పనిచేస్తున్నటువంటి మేము ఈ రోజు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మేము ఏమంటున్నామంటే మా డిమాండ్లు కాదంటే అవసరాలు అంటున్నాం. ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అప్పుడు PCC అధ్యక్షుని హోదాలో మాకు మాట ఇచ్చున్నారు. ఆ మాటని మేము కంపల్సరీ ఫుల్ఫిల్ చేయమంటున్నాం అంతే. మాకు ఇప్పుడు సరైన జీతం లేదు, సమాన పనికి సమాన వేతనం లేదు, ఆరోగ్య రక్షణ లేదు, ఒక బీమా రక్షణ లేదు. కనీసం మేము పని చేస్తూ చనిపోతే కూడా ఒక అనాథ శవంగా చందాలు వేసుకొని దహన సంస్కారాలు చేయించుకోవాల్సిన పరిస్థితిలో ఇప్పుడు మేమంతా ఉన్నాం. 20,000 మంది మేము పనిచేస్తుంటే ఇప్పటివరకు ఒక 134 మంది అట్లా చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఎంత భయంకరంగా ఉంటుందంటే మేము ఒక ప్రాథమిక అవసరాలుగా ఉన్నటువంటి పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తూ అటువంటి దయనీయ పరిస్థితుల్లో మేము ఉన్నాం. మేము గవర్నమెంట్ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దయచేసి మా అవసరాలు ఏవైతే ఉన్నాయో అంటే దానిలో ఏమేమి ఉన్నాయంటే రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ చేయడానికి మీకు ఏమైనా అడ్డంకులు ఉంటే అప్పటి వరకు పే స్కేల్ ఇంప్లిమెంట్ చేయండి, ఆరోగ్య రక్షణ కల్పించండి, చనిపోతే బీమా రక్షణ కల్పించండి, రిటైర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఎంతో కొంత ఎక్స్గ్రాషియో ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు మేము సేవ చేస్తున్నాం. పాఠశాల విద్యాశాఖలో 20-25 సంవత్సరాలుగా సేవ చేసి రిటైర్ అయితే వట్టి చేతులతో పోతే ఆ నెక్స్ట్ డే నుంచి అతను ఏ విధంగా బ్రతుకుతాడు? ఇక్కడ 3,500 అత్యల్ప జీతం, 31,500, 32,500 అత్యధిక జీతం ఉందండి. ఆ 32,500 అత్యధిక జీతం ఎందుకు అంటే ఒక గెజిటెడ్ అంటే ఒక కాలేజీ ప్రిన్సిపాల్ చేసే పని కంటే కూడా ఎక్కువ చేస్తే ఆ 32,500 ఇస్తున్నారు. సో ఇదంతా కూడా ప్రభుత్వం చేతిలో ఉంది. మేమేమంటున్నామంటే మీరు ఏమైనా చేయండి, మేము మీ పిల్లలం, మీరు మాకు ఏం చేస్తారనేది మీ చేతిలో మేము పెడతా ఉన్నాం. సో మా అవసరాలు కూడా వాళ్ళ చేతిలో మేము పెట్టినాం. 2వ రోజు చర్చలకు పిలిచినారు. సో వాళ్ళు కొన్ని నాన్ ఫైనాన్షియల్కి సంబంధించి మేము ఇమీడియట్గా క్లియర్ చేస్తాం, సెలవులు ఏవైతే ఉన్నాయో ఇంకేదైనా ప్రాబ్లం ఏదైనా ఉంటే చేస్తామని అన్నారు. మేమేమంటున్నామంటే మాకు ఇప్పుడు మేము బ్రతుకులను ఈడ్చాలంటే మా జీతం సమాన పనికి సమాన వేతనం అయితే మాకు కావాలి.
అంటే మీ ముఖ్య డిమాండ్ ఏంటి అంటే రెగ్యులరైజేషనే కావాలి పక్క మీకు. ఫస్ట్ రెగ్యులరైజేషనే మా మెయిన్ డిమాండ్. సో దానికి వాళ్ళు ఏమంటున్నారంటే ఏదైనా కోర్టు కేసులు వస్తాయి లేకపోతే ఇబ్బంది అవుతుంది అనుకుంటే అప్పటి వరకు పే స్కేల్ అయితే ఇవ్వాలి. పే స్కేల్ ఇంప్లిమెంట్ చేయమంటున్నారు అంతవరకు అయితే మీరు. ఈ పే స్కేల్ ఇంప్లిమెంట్ చేసినాక మీ ధర్నా మీరు విరమిస్తారా? ఖచ్చితంగా పే స్కేల్ వాళ్ళని అనౌన్స్ చేసిన తర్వాత మేము అదే రోజు ప్రజాప్రతినిధులను అధికారులను పిలిపించేసి కనీసం అంటే మళ్ళీ దానికి ఏంటంటే రెగ్యులరైజ్కి సంబంధించి మాకు స్పష్టమైన హామీ ఇవ్వాలి. రెగ్యులరైజ్ సంబంధించి స్పష్టమైన హామీ ఇస్తూ అప్పటి వరకు మాకు పే స్కేల్ ఇంప్లిమెంట్ చేసినా చాలు, మేమంతా దానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మాకు అంటే నిజానికి అధికారులకు ప్రభుత్వం విషయం పక్కకు పెడితే టెంట్ కింద కూర్చున్నందుకు మాకే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఈరోజు మా పిల్లలంతా అక్కడ బయట స్కూల్లో పాఠాలు లేక వాళ్ళు అన్ని టైం టేబుల్ వచ్చి సిద్ధంగా ఉన్నాయి, షెడ్యూల్స్ అన్నీ వచ్చినాయి, మాకే ఇబ్బంది అవుతుంది ఇక్కడ. కానీ మేము ఇక్కడ నుంచి లేస్తే రేపు పొద్దున మళ్ళీ మేము రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి, మళ్ళీ మా ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మాకు మా అవసరాలు తీరితేనే కదా మేము పని ప్రదేశంలో పనిచేసేది. ఇక్కడ మా అవసరాలకే ముప్పు ఏర్పడింది ఈరోజు. అంటే ఏదో మేము ఆర్భాటాల కోసం చేస్తున్న ఆరాటం కాదు ఇది. మాకు ప్రాథమిక అవసరాలు ఏవైతే నిజంగా ఒక పని చేయాలంటే కొన్ని అవసరాలు ఉంటాయండి. మనిషి బ్రతకాలంటే కూడు నిద్ర అంటున్నాం. కనీసం ఈ అవసరాలు మాకు పని ప్రదేశంలో మాకు నెరవేరిస్తే మేము ఇంకెక్కువ పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు అన్నారు ఇప్పుడు ఎస్ఎస్సి టైం టేబుల్ వచ్చింది, ఇంటర్మీడియట్ టైం టేబుల్ వచ్చింది అన్నారు. మరి మీరు నిరాహార దీక్ష చేస్తుంటే మరి పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది కదా, మరి అలాంటివి దాని గురించి ఆలోచించట్లేదా మీరు? ఖచ్చితంగా ఆలోచిస్తున్నామండి. ప్రభుత్వం ప్రతిరోజు మేము ప్రభుత్వ పెద్దలతోటి మా రాష్ట్ర జేఏసీ నాయకులు ప్రతిరోజు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మమ్మల్ని పంపించండి అంటే వాళ్ళకంటే ఎక్కువ తొందర మాకే ఉంది. కానీ ఈ రోజు మళ్ళీ మేము రిటర్న్ వెళ్తే వాస్తవానికి మేము ఏమనుకున్నామంటే ఇన్ని రోజులు వస్తాయని మేము అనుకోలే. అంటే ఈ రోజు 22వ రోజు 2 రోజులు రిలే దీక్షలు అయిపోయినాయి. ఈ రోజు 20వ రోజు ఫుల్ టైం దీక్షలు, ఈ రోజు పూర్తి నిరవధిక దీక్షలు, ఈ రోజు 20వ రోజు. ప్రభుత్వ పెద్దల నుంచి ఏదన్నా లేదంటే ప్రభుత్వ అధికారుల నుంచి ఏదైనా స్పష్టమైన హామీ వస్తుంది అనుకున్నాం, కానీ ఇన్ని రోజులు ఈ టెంట్ ఇట్లా వెళ్తుందని మేము భావించలేదు. వాస్తవానికి ఇప్పటికీ మా మనసంతా స్కూళ్ళలో ఉంది, మా అక్క చెల్లెల మనసంతా స్కూళ్ళలో ఉంది. ప్రతిరోజు స్కూల్లో కూడా మళ్ళీ మేమే నడిపిస్తున్నాం. ఎవరో వచ్చి స్కూల్ నడిపించట్లేదు. ఈరోజు వాళ్ళు వంతుల వారీగా ఎక్కడ కూడా పిల్లల కేజీబీవీలో చదువుతున్నటువంటి పిల్లలు లేదంటే ఐఆర్పీ సెంటర్లో చదువుతున్నటువంటి పిల్లలకు ఏ రోజు వాళ్ళ డైలీ సర్వైలెన్స్కి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేసుకొని ఇక్కడ మేము మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. సీఎం గారు హనుమకొండ హామీ, సీఎం గారు we want సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. చేయాలి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. ఎంటీఎస్ వద్దురా, హనుమకొండ హామీ అమలు చేయాలి. సీఎం గారు స్పందించాలి, ఆవాజ్ దో చేయాలి, రెగ్యులరైజ్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం. We want రెగ్యులరైజ్. సీఎం గారు స్పందించాలి.